హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీ పూజలైతే అయిపోయాయా అండి? నేనైతే ఈరోజు ఓట్స్ దోస చేశానండి. ఒక కప్పు మినపగుళ్ళు వేశాను. 2 కప్పుల ఓట్స్ వేశాననమాట. ఇలాగ మెత్తగా రావడం కోసము అలాగ వేశాననమాట. రైసు అలాంటివి ఏమీ యూజ్ చేయలేదు. 3 గంటల సేపయితే 2 కలిపి నానబెట్టేశానండి. విడివిడిగా కాదు. అలాగా కలిపి నానబెట్టేశాననమాట. ఇదైతే కొత్త పెనమండి. ఐరన్ పెనమనమాట. వేరే వాళ్ళకిచ్చేది. బాగా పన్ను చేసి ఇమ్మన్నారు కదా అని ఈ విధంగా దోసలైతే రెడీ చేస్తున్నానండి. హాయ్ అండి అందరికీ. ఈరోజు పూజ అయితే అయిపోయిందండి. పూజ అయిపోయిన తర్వాత నేను టిఫిన్ కోసము ఇడ్లీ పిండి రొట్టె అయితే చేస్తున్నానండి నేను. ఇడ్లీ పిండి రొట్టె అంటే 3 గ్లాసుల రవ్వకి 1 గ్లాసు మినపగుళ్ళు వేస్తాననమాట. మరీ ఎక్కువ రవ్వ వేయను. 3 గ్లాసులు మాత్రమే ఏస్తాను. అంటే ఒకటికి 3 గ్లాసులు రవ్వ వేస్తాననమాట. అలా అయితే కరకరలాడుతూ చక్కగా వస్తాయండి. రొట్టెలైతే బావుంటాయి. ఇడ్లీకైనా కూడా బావుంటుందండి ఈ విధంగా పిండి చేసుకుంటే.